మాట్లాడేవారు. గ్రామంలో అందరూ అతనిని చిన్నచూపు చూశారు. ఆ రాము పేదోడు గదా అని నవ్వేవాళ్లు. పాత బట్టలు, పాదరక్షలు లేని పాదాలు, తినడానికి చక్కగా ఆహారం కూడా లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించాడు రాము. కాని రాము మాత్రం ఒక్కమాట గట్టిగా తన మనసులో పెట్టుకున్నాడు. ఒకరోజు నేను తప్పకుండా విజయవంతుడవుతాను. 10 ఏళ్లకే పనిలోకి వెళ్లిపోయిన రాము మట్టిని తవ్వడం నుంచి భద్రతా కాపలాదారుగా పనిచేశాడు. చిన్న వయసులోనే పట్టుదలతో పనిచేశాడు. రాత్రిపూట చదివాడు, రోజూ పనిచేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. పప్పులు, కూరగాయల వ్యాపారం. ఆ వ్యాపారంలో నిజాయితీగా, కష్టపడి పనిచేశాడు. నెమ్మదిగా వ్యాపారం పెరిగింది. వ్యాపారం నుంచి వచ్చిన లాభంతో పక్క గ్రామాల్లో కూడా షాపులు పెట్టాడు. తన చురుకుదనం, తెలివితేటలతో కోట్లాధిపతిగా మారిపోయాడు. కొంతకాలానికి రాము తన గ్రామంలోనే ఒక పెద్ద బంగ్లా నిర్మించాడు. అందంగా,